డీటెయిల్ చూస్తే కోడికత్తి కేసుపై హైకోర్టులో విచారణ ముగిసింది. ఏపీ హైకోర్టులో కోడికత్తి కేసు నిందితుడు శ్రీను బెయిల్పై విచారణ ముగిసింది. ఈ కేసు తీర్పును రిజర్వ్ చేసినట్లు తెలుస్తోంది. ఎన్ఐఏ తరపున అదనపు సోలిసిటర్ జనరల్ వాదనలు వినిపించారు. కోడికత్తి కేసుపై హైకోర్టులో విచారణ ముగిసింది. ఏపీ హైకోర్టులో కోడికత్తి కేసు నిందితుడు శ్రీను బెయిల్పై విచారణ ముగిసింది. ఇక ఈ కేసు తీర్పును రిజర్వ్ చేసినట్లు తెలుస్తోంది. ఎన్ఐఏ తరపున అదనపు సోలిసిటర్ జనరల్ వాదనలు వినిపించారు. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి రాజేంద్ర ఫోన్ లైన్ లో ఉన్నారు. రాజేంద్ర, చెప్పండి, ఏపీ హైకోర్టులో అయితే కోడికత్తి కేసు నిందితుడు శ్రీను బెయిల్ పై అయితే విచారణ ముగియడం జరిగింది. దీనికి సంబంధించి మీ దగ్గర అప్డేట్స్ ఏంటి? స్వాతి, అంటే కోడికత్తి కేసులో ఇవాళ అంటే హైకోర్టులో విచారణ జరిగింది. అంటే మొత్తానికి ఏపీ హైకోర్టులో కోడికత్తి కేసు నిందితుడు శ్రీను బెయిల్ పై విచారణ ముగిసింది. ఈ కేసును తీర్పు రిజర్వ్ చేసినట్లుగా మనకు తెలుస్తోంది. అంటే మొత్తానికి ఎన్ఐఏ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ వాదనలు కూడా వినిపించారు. అంటే ఇప్పటికే అయితే చాలా నెలల నుంచి అతను కోడికత్తి శ్రీను జైల్లో మగ్గిపోతున్నాడు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇటీవల విజయవాడలో కూడా నిరాహార దీక్ష కూడా చేపట్టారు. అయినా కూడా అంటే ప్రభుత్వంలో కానీ ఇటు అధికారులు కానీ ఎలాంటి చలనం కూడా రాలేదు. దీంతో ఈ మేరకు ఇవాళ ఏపీ హైకోర్టులో విచారణ ముగిసింది. అంటే తీర్పును మాత్రం రిజర్వ్ చేసింది స్వాతి.